అసలు శేఖరు ఇంత అన్యాయం చూడండి, నాకు పూర్ణం ఓలిగ పెట్టించి ఏమిది కోవా ఓలిగా ఎలా ఉంది టేస్ట్? కోలు బాగుందా? హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఫ్రెండ్స్, మా వ్యూస్ అయితే వస్తున్నాయి మన ఛానల్కి, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో అయితే ఈరోజు వీడియో ఏంటంటే, అనంతపూర్లోనే చాలా ఫేమస్ ఫుడ్ అయిన అనంతపూర్ ఓలిగా వాటి ప్రత్యేకతలు అండ్ అలాగే ఎలా తయారు చేస్తారని చెప్పేసి మనం ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ మాట్లాడి వాళ్ళతో కనుక్కొని విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుందాము. దానికంటే ముందు ఓలిగ గురించి మాట్లాడాల్సి వస్తే, ఇది మనకు చాలా ప్రాచీనమైన ఫుడ్ అండి. లైక్ కృష్ణదేవరాయల కాలం నాటి నుంచి కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఫుడ్. ఇక్కడ అనంతపురం వాసులకి అయితే చాలా అమితమైన స్వీట్ ఏదైనా ఉంది అంటే నెంబర్ 1 ప్లేస్లో ఓలిగ అయితే ఉంటుంది. ఇక్కడ మా ఇంట్లోనే కాదు, ఇక్కడ ఈ ఏరియాలో అనంతపురం డిస్టిక్లో అయితే ఇంట్లో ఫంక్షన్స్ కానివ్వండి, పెళ్ళిళ్ళు కావాలి, ఎలాంటి శుభకార్యం జరిగిన అట్లీస్ట్ 10 మంది గెట్ టుగెదర్ అయినా కూడా ఖచ్చితంగా నెంబర్ 1 ప్లేస్లో ఓలిగ అయితే ఉంటుంది. అంత ఇష్టంగా తింటారు ఇక్కడ. సో ఈ ఓలిగ నుంచి ఈ ఓలిగ చేసి సంపాదించే ఆడవాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు. లైక్ కుటీర పరిశ్రమల ద్వారా వాళ్ళు ఒక 50-60 షాప్స్ అయితే ఉన్నాయి దగ్గర అనంతపూర్లో. సో వాటి నుంచి సంపాదన చేసుకొని వాళ్ళ జీవనాధారం అయితే సాగిస్తున్నారు చాలామంది లేడీస్. సో ఇప్పుడైతే మనము వెళ్దామండి. ఇప్పుడు ఓల్డ్ టౌన్కి అయితే వెళ్తున్నాను. ఓల్డ్ టౌన్కి వెళ్ళి అక్కడ ఎక్కడి నుంచి ఇక్కడ ఓలిగలు అనేది చేసి ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అండ్ అలాగే వీటికి ఖర్చు ఎంత ఉంటుంది, ఏ రకాల ఓలిగలు చేస్తారు, ఇవన్నీ కూడా వాటి విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుందాము. మీరు కూడా నాతో పాటు జాయిన్ అయిపోండి. అండ్ మర్చిపోకండి, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ టైప్స్ ఆఫ్ ఓలిగలు అంటే ఎన్ని రకాలు చేస్తారు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ అలాగే ఇక్కడ అనంతపూర్లో అయితే ఓల్డ్ టౌను అంటే పాతూరు అంటారు, తాడపత్రి బస్ స్టాండ్, పాతూరు, కమలానగరు అండ్ అలాగే ఫస్ట్ రోడ్, సెకండ్ రోడ్, మొత్తం టౌన్లో అంతా కూడా మ్యాక్సిమం 60-70 ఓలిగ సెంటర్స్ అయితే ఉన్నాయండి. సో ఇంతమందికి ఉపాధి కల్పిస్తుంది అనంతపూర్ ఓలిగ. సో డెఫినెట్లీ వీటి గురించి తెలుసుకోవాలి కదా మనము. మీరు కూడా నాతో పాటు జాయిన్ అయిపోండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. బిఫోర్ దట్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. వచ్చేసండి నాతో పాటు. కొబ్బరి కదా, ఇది కోవా పూర్ణం ఓలిగ. ఇంకా ఏమేమి చేస్తారు ఓలిగలో? సో ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగానే ఇప్పుడు ఓలిగ తినడానికి మనం ఓల్డ్ టౌన్కి వచ్చేసాము. భాగ్యశ్రీ ఓలిగ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఓలిగలు తయారీ చేస్తారు అండ్ అలాగే ఆర్డర్ పైన కూడా డెలివరీస్ అయితే ఇస్తారండి. వేరే ఊర్లకు కూడా సౌకర్యం అయితే ఉంది అంటే ఆర్డర్ చేసి డెలివరీ ఇచ్చే సౌకర్యం అయితే ఉంది. సో ఈ రాజాజీ రోడ్లో ఏంటంటే ఎక్కడ చూసినా కూడా మనకు ఓలిగ సెంటర్లే ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్లే అనంతపూర్లో చాలామంది లేడీసు వీటి నుంచి చాలామంది ఉపాధి పొందుతున్నారు అనమాట. అండ్ డైలీ కూడా చూడండి, ఒక 1000 వరకు ఓలిగలు తయారు చేసి అమ్ముతారంట ఇక్కడ. సో ఎంత మంచి బిజినెస్ కదా. అంతేకాకుండా నాణ్యంగా అంతే టేస్టీగా కూడా చాలా బాగా చేస్తారు. అండ్ ఓలిగ చూసారు కదా ఈ విధంగా చేస్తున్నారు, చూడండి ఒకసారి. అండ్ అంతేకాకుండా కొన్ని ఏరియాస్లో బొబ్బట్లు, భక్షాలు, పోలీలు అని అంటారు. అయితే బొబ్బట్లు, భక్షాలు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం ఇంత తిన్గా రావన్నమాట, చాలా మందంపాటిగా వస్తాయి. అయితే ఇక్కడ అనంతపూర్లో చేసే రకంగా ఓలిగలు ఎక్కడ కూడా చెయ్యరు. ఇక్కడ ఓలిగ సెంటర్ ఉన్నాము చూసారా, ఇదే అనమాట మన అనంతపూర్ ఓలిగ. అనంతపూర్లో స్పెషల్గా లభించే ఓలిగల్లో పూర్ణం ఓలిగ, కోవా ఓలిగ అండ్ అలా కొబ్బరి ఓలిగ, చాక్లెట్ ఓలిగ ఇలా రకరకాలుగా చేస్తారండి. మునుపటైతే ఓన్లీ పూర్ణంతోనే చేసేవాళ్ళు. ఇప్పట్లో అన్ని రకరకాల ఓలిగలు అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను ఓలిగని టేస్ట్ చేయబోతున్నాను అనమాట. నేను చాలాసార్లు తిన్నాను ఓలిగ, ఎన్నిసార్లు తిన్నా కూడా నాకైతే బోర్ అస్సలు కొట్టదు. ఎప్పుడు తినాలనిపిస్తుంది. నాకు ఇష్టమైన ఓలిగ కొబ్బరి ఓలిగ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ నెయ్యి ఓలిగ కూడా చాలా బాగుంటుంది. సో అయితే ఫస్ట్ నేను ఓలిగ
టేస్ట్ చేసేసాక అండ్ అలాగే వాళ్ళతో మాట్లాడానండి. కాకపోతే అక్కడ ఉన్న సౌండ్స్ వల్ల మీకు క్లారిటీగా వినిపించలేదు. సో వాళ్ళైతే నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఆర్డర్లు అనేటివి లభిస్తాయండి. బెంగళూరు, హైదరాబాదు, ముంబై, నిజామాబాద్, ఢిల్లీ ఈ రకరకాలుగా వీళ్ళు ఫోన్ నెంబర్లు సహకరించి ఆన్లైన్ ద్వారా కూడా వీళ్ళు ఆర్డర్ అనేది పెట్టుకోవడం అయితే జరుగుతుందంట. డైలీ కూడా 1000 పైన ఆర్డర్లు పోతాయంటే ఇంక చెప్పనవసరం లేదు కదా, ఎంత ఫేమస్ మన అనంతపూర్ ఓలిగ అనేది. అయితే వేరే ఊర్లలో కంపేర్ చేస్తే బొబ్బట్లు కానివ్వండి, భక్షాలు వీటితో కంపేర్ చేస్తే అనంతపూర్ పోలికకి ఎందుకు అంత స్పెషల్ అంటే ఇది తయారు చేసే విధానం ఏదైతే ఉందో చాలా థిన్గా ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు ఉపయోగించే పీని రవ్వ, ఆ రవ్వతో తయారు చేయడం వల్ల చాలా మృదువుగా చాలా టేస్టీగా అయితే ఓలిగా అనేది లభిస్తుంది అనమాట. ఇక్కడ తయారీ పద్ధతి కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. తయారీ విధానం మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను, మీరు కూడా చూడండి. అండ్ అనంతపురం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఏది మిస్ అవ్వకపోయినా మీరు ఓలికి మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. షూర్గా చెప్తున్నాను, మీకు మంచి అనుభూతి అయితే లభిస్తుంది. అండ్ అంతేకాదండో మన అనంతపూర్ నుంచి ఎన్టీఆర్ గారి మ్యారేజ్లో కూడా మన అనంతపూర్ ఓలిక వడ్డించబడింది. అది ఎలాగా అంటే సీనియర్ ఎన్టీఆర్ గారికి చాలా ఇష్టమైన ఓలిగా తన పెళ్లిలో ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు మన అనంతపూర్ నుంచి ఆర్డర్ పెట్టించి మరి తన పెళ్లి భోజనంలో వడ్డించారు. అంత స్పెషల్ అనంతపూర్ ఓలిక. అనంతపూర్ ఓలికి ఇంత హిస్టరీ ఉందండి. మరి అసలు శేఖరు ఇంత అన్యాయం చూడండి, నాకు పూర్ణ ఓలిక పెట్టించి ఏమిది కోవా ఓలిగా ఎలా ఉంది టేస్ట్? కోవా ఓలిగా బాగుందా? ఎక్కువ ఇదే తింటావా నువ్వు? అన్నీ తింటుంటావు? ఎక్కువ మామూలు ఓలిగే తింటాను. ఫస్ట్ టైం కోవా ఓలిగా ట్రై చేసినా చాలా బాగుంది టేస్ట్. ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగుంది. అది మీ వల్లే. బాగుందా? మామూలుగా చాక్లెట్ ఓలిగా, స్ట్రాబెరీ ఓలిగా, అక్కడ సీనా ఓలిగా సెంటర్ అని అక్కడ ఉంది ఫస్ట్ రోడ్లో, అక్కడ అవన్నీ చేస్తాడు. సో ఈ ఏరియా మొత్తం కూడా ఎక్కడ చూసినా ఓలిగా సెంటర్లే అనమాట. చూసారు కదా వీడియో. ఈరోజు ఓలిగ షాప్కి వెళ్ళి ఓలిగ ప్రత్యేకతలు, ఓలిగ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎలాంటి ఓలిగలు లభిస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. అండ్ నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆర్డర్ పైన తీసుకునే వాళ్ళకు కూడా వాళ్ళు స్పెషల్ జాగ్రత్త తీసుకొని వాటిని పాడవకుండా 2-3 డేస్కి రావడానికి కూడా స్పెషల్ జాగ్రత్తలు తీసుకొని మరి డెలివరీ అయితే ఇస్తున్నారండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాళ్ళ నెంబర్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ 50 లైక్స్, 50 లైకులు మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నేను. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ బై బై, టాటా.